థ్యాంక్ యూ. ఇది పాపం దుర్గారావు వేదన, ఆవేదన. ఇక ఏం చెప్పాలి, ప్రజలకి ఏం అర్థం కావాలి అంటే, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేక ఒక బోండా ఉమామేశ్వరరావు గారి పేరు చెప్పించాలని చెప్పి అతని మీద ఆ రకంగా దాడి చేసి అతన్ని ఒప్పుకోమని చెప్పని ఆ రకంగా కొట్టారంటే నిజంగా అసలు అంత శక్తి ఉండిద్దండి ఎవరికన్నా? ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసే అంత శక్తి ఉండిద్దా? బోండా ఉమామేశ్వరరావు గారి చెబితే ఎవరన్నా రాయేసే పరిస్థితి ఉండిద్దా? ఏంటంటే అది ఒక కుట్ర. దాన్ని అసలు నేను ఆ రోజు ఫస్ట్ రోజు నుంచి నా 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 అభిప్రాయం అదే. ఆ దండ వేసేటప్పుడు ఆ దండ ఉక్కు తగిలింది అని చెబుతుంటే ఎనరు. ఆ ఉక్కు తగిలినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎట్లా పెట్టుకొని తర్వాత కిందకెళ్ళి తర్వాత ఇది చేసుకున్నారు. ఆ దండ తీసే టైంలో ఎవరు రాయేశారని చెప్పారు. మళ్ళీ ఇంకొక ఆఫీసర్ అన్నారు. సరే ఏదన్నా కానీ ఇన్వెస్టిగేషన్ ముఖ్యమంత్రి గారి మీద సరే ఏదన్నా ఆగతాయిగా లేకపోతే ఇంకోరు ఎవరన్నా ఆ పిల్లవాడు వేస్తుంటే తప్పే, 100% తప్పే. ముఖ్యమంత్రి గారి మీద రాయేయటం అనేది తప్పే. దాన్ని ఎవరు కూడా క్షమించరు, అది ఎవరు తప్పు చెబుతారు. కానీ ఆ రాయి విషయాన్ని చివరికి ఎలా తీసుకెళ్లారు? బయట నుంచి మిషన్స్ తెచ్చారు, బయట నుంచి ఎయిర్ గన్నులు తెచ్చి కాల్చారని చెప్పారు, చంపాలని కుట్ర చేశారన్నారు, చంద్రబాబు నాయుడు గారే పథక రచన చేశారన్నారు, లోకేష్ ఇది మొత్తం ఆర్గనైజ్ చేశారన్నారు, బోండా ఉమామేశ్వర చేయించన్నారు, వాళ్ళందరూ టీమ్గా ఫామ్ అయ్యి ఇదంతా ఆర్గనైజ్ చేశారని చెప్పారు. ఏంటిదంతా? దీన్ని ఏ రకంగా అనుమతించాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశం విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి మాటల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలి, బాధ్యతతో అర్థం చేసుకోవాలి. ఇందాక లక్ష్మి అనేటువంటి మహిళ ఏం చెప్పిందండి? తను ఏలు కోసుకొని, ఏలు కట్ చేసుకొని, ఎవరైనా కోసుకుంటారండి ఏలు? బొటన వేలు కట్ చేసుకొని తన నిరసన తెలియజేసింది. గంజాయి వలన పిల్లలు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు, 8-9 తరగతి చదువుతున్నటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు గంజాయికి అలవాటు పడి ఆడపిల్లలను శారీరకంగా హింసిస్తూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ మహిళ చెప్తున్నటువంటి మాటలు విన్న తర్వాతైనా కూడా ఇంకా ప్రజల్లో చైతన్యం కలగకపోతే, ప్రజల్లో అర్థం చేసుకోకపోతే, ఇంకా కూడా రాజకీయంగా కులాల మతాల ఆధారంగా ఆలోచిస్తామంటే నాశనం అయిపోతుంది పేదల కుటుంబాలు, నాశనం అయిపోతుంది పేద మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అది అర్థం చేసుకోవాలి. రాష్ట్రమే చాలా ఎఫెక్ట్ అవబోతుంది. ఇందాక తనేం చెప్తున్నారు, బడ్డెర సంఘానికి చెందినటువంటి దుర్గారావు ఏం చెప్తున్నాడు? తనని కొట్టి ఒప్పించాలనుకున్నారు. వాడు మేము చదువుకోలేదు కాబట్టి, మేము బీసీలం కాబట్టి మా మీద ఈ రకమైనటువంటి దాడికి పూనుకున్నారని చెప్తున్నారు. మరి ఓ పక్కనేమో నా ఎస్సీ నా బీసీ అంటారండి, కానీ వెనకాల మాత్రం వీళ్ళ వెనకాల సపోర్ట్ లేదు. ఎవరండి? కోడికత్తి శ్రీనివాస్ ఎవరండి? ఎస్సీ కాదండి. మరి 5 సంవత్సరాలు జైల్లో ఉంటే కోడికత్తి శ్రీనివాసు కాపాడాల్సినటువంటి బాధ్యత, లేదా అతను తప్పు చేయకపోతే తప్పు చేయలేదని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి లేదండి? ఒక పౌరుడు ఇబ్బంది పడుతూ ఉంటే పౌరుడి విషయంలో చెప్పాలి కదా, మరి చెప్పలేదు కదా. మరి దాన్ని ఏమనాలి, ఏ రకంగా చూడాలి? మరి ఆ నష్టపోయిన 5 సంవత్సరాల జీవితాన్ని ఎవరిస్తారండి? ఎవరిస్తారు? అదే అలా ఉంది సార్ పరిస్థితి రాష్ట్రం. ఓకే, దాదాపు ఈ సురేష్ గారు రెడీగా ఉన్నారా? ఎవరున్నారు? సురేష్ గారు లేరు ఇంకా. మనం ఏ టాపిక్? ఓకే, సురేష్ గారిని తీసుకోండి. దీని మీద ఇంకోటి వచ్చింది. ఎప్పుడైతే ఇతను సలీం అన్న ఆయన రావడం, దీని మీద అసలు ఎవరెవరు ఉన్నారు? మా సలీం అన్న అతనే కోడికత్తి శ్రీనివాస్కి సుదీర్ఘంగా పోరాటం చేసి ఎక్కడో ఒకరు ఈ చెడు మీద పోరాటం చేసేటువంటి వ్యక్తులు ఎక్కడో ఒకరు ఉంటారండి. పాపం అలాగే సలీం కూడా ఎవరైతే బాధితుల పక్షాన్ని నిలబడి పాపం న్యాయవాదిగా ఉండి న్యాయం కోసం పోరాడుతున్నాడు. అదే ఆయన ఏదన్నా ఇంకా పెద్ద కేసు వచ్చేది, పెద్ద ఫీజులు వచ్చేది చేసుకోవచ్చు, కానీ పాపం సామాన్యుల పక్షాన నిలబడి తన వంతుగా తాను పోరాటం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏంటది? వకీల్ సాబ్. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వకీల్ సాబ్ సలీం గారే అని చెప్పవచ్చు. ఎందుకంటే తను చేసినటువంటి 2 పోరాటాలు కూడా చాలా
రెండు steps? కేసులు కూడా Yeah. చాలా ముఖ్యమైనటువంటి కేసులు. లేకపోతే ఈరోజు ఇంకో 2 రోజులు కొడితే ఇతను కూడా ఒప్పుకునే పరిస్థితి క్రియేట్ చేసేవాళ్ళేమో, చెయ్యని తప్పుని ఒప్పించేటువంటి పరిస్థితి జరిగేది. పోలీసులు ఆ రకంగా కొట్టడం ఏంటండి, గుడ్డలోడు తీయటం ఏంటి? అదే వాళ్ళ మీద ఒత్తిడి ఉందని అంటున్నారు కదండి. ఒత్తిడి ఉంటే పోయి వాళ్ళని కొట్టమనండి, ఆ ఒత్తిడి చెప్పిన వాళ్ళని పోయి కొట్టమనండి. ఒత్తిడి ఉంటే ఆ రకంగా గుడ్డలోడు తీసి ఆ రకంగా కొట్టి ఆ రకంగా చిత్రహింసలకు గురి చేస్తారండి? సభ్య సమాజం ఉందా? ఇప్పుడు దుర్గారావు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అండి, అతని అనుమానం ప్రకారం చూస్తే అసలు రాయి ఇన్సిడెంట్ కాకుండా మీరు అన్నట్టు